వ్యాప్తంగా రైతన్నలకు మొదటి విడత రైతు భరోసా డబ్బులనేది రైతన్నల ఖాతాల్లో ఇటువంటి జిల్లాల వారికనేది మనకు 2 గంటల సమయం నుంచి జమ అవుతున్నది. సో, అలాగే ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో, దీంతో పాటుగా పూర్తి జిల్లాలో అంటే అన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులనేది మనకైతే మొదటి విడతలో పడుతున్నప్పటికీ మనకు రూ. 7,500 అనేది జమ చేస్తారా? లేదంటే రూ. 15,000 జమ చేస్తారా? సో, దీంతో పాటుగా ఎవరైతే రైతన్నలు అర్హులై ఉన్నారో వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరాకి రూ. 7,500 నుంచి 10 ఎకరాలు ఉన్నలోపు ఇటువంటి రైతన్నలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో, రాష్ట్ర వ్యాప్తంగా సర్వం సిద్ధం రైతు భరోసా కోసం, రైతు రుణమాఫీ కోసం. ఇప్పటివరకు రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయలేదు కాబట్టి చాలామందికి అనేది రైతు రుణమాఫీ కూడా అందరికీ న్యాయం చేకూర్చలేదు కాబట్టి సో, ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనే షరతులు లేకుండా రైతు రుణమాఫీ కింద రుణాలు తీసుకున్న వారికి ఆ డబ్బులు అనేది జమ చేసే యోజనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ, అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడుల సాయం కింద సీజన్ ముగుస్తుండడంతో ఈ రైతు భరోసా డబ్బులు అనేది చాలామంది రైతన్నలోనైతే ఇంకనైతే జమ కాలేదు అకౌంట్లకి. సో, ఈ రైతు భరోసా పంపిణీ విషయంలో కీలకమైన అప్డేట్స్ తీసుకొస్తూ ఈ 3 అప్డేట్స్ అనేది ఎటువంటి రైతులు చేయించుకున్నారో సో, అటువంటి వారికే ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో జమ చేస్తాం. అలాగే పాటుగా రైతు భరోసాకు సంబంధించిన ఎటువంటి డబ్బులు మనకైతే ఇప్పటివరకు రైతు భరోసా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవ్వలేదు కాబట్టి మొత్తంగా రూ. 15,000 అనేది రైతుల ఖాతాలో జమ చేస్తారా? లేదా రూ. 7,500 ఈ మొదటి సీజన్ మళ్ళొచ్చే సీజన్ రూ. 7,500 జమ చేస్తారా అనే దానిపై కీలకమైన విషయం అనేది ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అలాగే దీంతో పాటుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా అర్థమవుతుంది. అలాగే లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. సో, అప్పటి వరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ప్రతి అప్డేట్స్ అనేది మీకు అందరికంటే ముందుగానైతే ఈ వీడియోని అయితే చెప్తాను. సో, వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే ఎవరైతే రైతన్నలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతన్నలకి ఇప్పుడు కరెక్ట్ సమయం. ఎందుకంటే పంట నష్టాలతో చాలామంది రైతన్నలు అనేది మనకైతే చాలా నష్టాలతో ఉన్నారు. ఎందుకంటే చాలా వర్షాలు పడడం, అనుకోని కారణంగా వర్షాలు కురవడం, పంటలు వేసినప్పటికీ మనకైతే ఇక్కడ చూస్తున్నట్టయితే పంటలు వేసినప్పటికీ వర్షాలు పడి పంటలు అనేది నష్టం కావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు కూడా రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతన్నలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అన్ని మండలాల్లో ధర్నా చేసేందుకు ఏమాత్రం వెనుకాడరని యోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోనైతే జమ చేసే మనకైతే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. సో, ఈ రైతు భరోసా కోసం డబ్బులు అనేది సర్వం సిద్ధంతో పాటుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కావాలంటే మనకైతే ఇంకా 500 కోట్ల రూపాయలు అనేది ఇంకా డబ్బులు అనేది రైతు భరోసాకు సంబంధించిన తెప్పిస్తాం. ఎటువంటి రైతుకు అన్యాయం జరగకుండా ఇప్పటికే లేట్ అయింది కాబట్టి సో, ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు 2 సీజన్లు కలుపుకొని మొత్తం రూ. 15,000 అనేది ఈ పెట్టుబడుల సాయం కింద ఈ సంవత్సరంలో ఒకేసారి మనకైతే రూ. 15,000 అనేది జమ చేస్తున్నట్టుగా చెప్పింది. సో, ఎందుకు ఇప్పటివరకు లేట్ అయిందని మన రాష్ట్ర ప్రభుత్వంకి అడిగితే సో, వాళ్ళు మనకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సంవత్సరంలో 2 సీజన్లు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు ఇప్పటికి లేట్ అయింది కాబట్టి సో, మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా మొదటి సీజన్ ఇస్తే మళ్ళీ రెండో సీజన్ ఇచ్చే వరకు చాలా వరకు అయితే లేట్ అవుతుంది అనే యోజనతో మేనిఫెస్టోలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లాన్తో మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఏదైతే అక్టోబర్, సెప్టెంబర్ నెలలో ఉంటుందో అటువంటి నెలలోనే మొత్తంగా 2 సీజన్లు కలుపుకొని రూ. 15,000 అనేది పెట్టుబడుల సాయం కింద మన రైతన్నల ఖాతాల్లో జమ చేయాలనే ప్లాన్తోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో, ఈ రైతు భరోసా డబ్బులు కూడా మనకి ఎన్ని ఇస్తారన్న దానిపై ఇక్కడ మీకైతే చూపిస్తాను. రైతు భరోసా డబ్బులు అనేది ఇక్కడ చూసినట్టయితే రూ. 7,500 2 సీజన్లకు కలుపుకొని రైతు భరోసా ఇప్పుడు మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని రైతన్నలు ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. అలాగే ఎకరానికి రూ. 7,500 చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం అయితే జరిగింది.
ఇందుకు 5 లేదా 10 ఎకరాలు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ అయితే చూస్తుంది. సో గతంలో 68 లక్షలు మందికి సాయం అందగా 5 ఎకరాల లోపు రైతులు 90% అయితే ఉన్నారు. సో 10 ఎకరాల వరకు ఇస్తే 5 లక్షల మంది తోడవుతారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరైతే రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్నారో మనకైతే ఎకరం నుంచి 4 ఎకరాల వరకు 22 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. సో దానికి మించిన తర్వాత నుంచి 4 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు 18 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. సో మొత్తంగా ఈ క్యాలిక్యులేట్ అనేది చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికే పరిగణనలోకి తీసుకొని ఇటువంటి రైతన్నలకు మాత్రమే ఈ పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున అన్ని జిల్లాలలో ఉన్న అన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని అయితే చూస్తుంది. సో ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఎటువంటి వారికి జమ చేయాలంటే ఎవరైతే పంట పండించుకుంటున్నారో అలాగే పంట పండించుకోవడమే కాకుండా ఎవరైతే బీడు భూమి అంటే పంట ఉన్న పంటలు వేయకుండా రైతు భరోసా డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఏ పంట వేసినా రైతు భరోసా ఇవ్వాలని మనకైతే చూస్తుంది. ఎటువంటి చిన్న ఏ పంట వేసినా అటువంటి వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా ఎవరైతే భూమిని అనేది అట్లనే పెట్టుకొని ఎటువంటి పంటలు వేయకపోతే సో అటువంటి వారిని పరిగణనలోకి కాకుండా వారికి పూర్తిగా అనేది వాళ్ళ పేరు అనేది తొలగించి వారికి రైతు భరోసా డబ్బులు వచ్చే 7,500 రూపాయలు అనేది ఇవ్వమని కూడా చెప్పడం అయితే జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్ రూల్స్ తెస్తూ ఈ రైతు భరోసా కింద డబ్బులు అనేది అకౌంట్లో జమ చేసే వారికి కూడా మనకైతే రానున్న ఈ వారం లోపు జిల్లాల వారీగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ప్రారంభించిన తర్వాత సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ 15వ తేదీలోపు అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో ఈ పెట్టుబడుల సాయం కింద 15,000 రూపాయలు 2 సీజన్లు కలుపుకొని ఇచ్చే యోజనలో ఇచ్చే డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది. సో రైతు భరోసా సంబంధించిన మ్యాక్సిమం అన్ని జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది జమ చేసేలోగా సెప్టెంబర్ 25వ తారీఖు వరకు అయితే ఈ డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే కొన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగానైతే పంపిణీ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలంటే సో ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సిందిగా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేయించుకోరో సో వారికి డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి పంపిస్తున్న రైతు భరోసా డబ్బులు అనేది వెనక్కి అయితే రావడం అయితే జరుగుతుంది. వారి అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రెజరీలోకి పడిపోవడం అయితే జరుగుతుంది, ప్రభుత్వం ట్రెజరీలోకి. ఎందుకంటే చిన్న ఎన్పిసిఐ అంటే ప్రతి లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంది కాబట్టి ఎటువంటి చిన్న మిస్టేక్స్ మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్కి లేదా ఆధార్ కార్డ్కి పట్టా పాస్బుక్ పైన చిన్న మిస్టేక్స్ అటువంటి మిస్టేక్స్ ఉన్న ఖాతాల్లోనైతే రైతు భరోసా డబ్బులు అనేది టెక్నికల్ ఇష్యూస్ ద్వారానైతే వెనక్కి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ అయితే చేయించుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేస్తే మీకు ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నా ఈకేవైసీ అప్డేట్లో మరియు దాంట్లోనైతే మీకైతే సాల్వ్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ చేయించుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ రైతు భరోసా డబ్బులు అనేది రానున్న సెప్టెంబర్ 25వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.